బ్రేకింగ్ న్యూస్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కాసేపట్లో హైదరాబాద్కు చేరుకున్నారు. 14 నెలల తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్ రావును ప్రశ్నించబోతుంది సిట్ టీం. ప్రభాకర్ రావు ద్వారా రాబట్టే అంశాలతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొలిక్కి వస్తుందని సిట్ భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఎట్టకేలకు ప్రభాకర్ రావు అయితే మరి కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. అయితే సిట్ విచారణ ఎప్పుడు ప్రారంభం కానుంది? డీటెయిల్స్ అంటే 14 నెలల తర్వాత ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియాకి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఎగ్జాక్ట్ గా 8:20కి ఆయన ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఆల్రెడీ ప్రభాకర్ రావు పై లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఆయన చేత సంతకాలు తీసుకున్న తర్వాత ఆయనని ఇంటికి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆయన సిట్ ఎదుట ఆయనకి ట్రావెలింగ్ వీసా అందిన 3 రోజులనే హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ కేసులో ప్రభాకర్ రావే చాలా కీలకమైన నిందితుడిగా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులనే అరెస్ట్ చేశారు. ఆ ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కేసు నమోదైన మరుసటి రోజే అమెరికాకి పారిపోయాడు. ఆ తర్వాత ఆయన అనేక కారణాలు చెప్తూ తప్పించుకుంటూ వచ్చాడు. కానీ ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ఇండియాకి వస్తున్నాడు. రేపు సిట్ ఎదుట విచారణకు హాజరవుతాడు. అయితే ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సిపి ఈ కేసుకు సంబంధించి రివ్యూ కూడా చేయడం జరిగింది. ప్రభాకర్ రావు విచారణకు వస్తే ఎలాంటి క్వశ్చన్స్ ఆయనను అడగాలి, ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాబట్టాలనే దానికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ కూడా కింది స్థాయి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయనను రేపు సిట్ ఎదుట హాజరైన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు అంశాలపైన విచారించే అవకాశం కనబడుతుంది. సుప్రీంకోర్టు నాట్ టు అరెస్టు ఇచ్చింది, కానీ ఖచ్చితంగా విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆగస్టు 5వ తేదీన ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడతాం. అప్పటి వరకు ప్రభాకర్ రావు పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావు నోరు విప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే పోలీస్ అధికారులుగా పనిచేసినటువంటి మాత్రం వారిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల పాత్ర ఉంటుంది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో కీలక నేతలు ఇచ్చిన సమాచారంతోనే రాజకీయ నాయకులవి, అదేవిధంగా వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి వాటిని బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా దర్యాప్తులో తేలింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఎవరి నుండి వచ్చాయి, వాటి నుండి కింది స్థాయి అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడనే దానికి సంబంధించి కీలక సమాచారం రాబడుతున్నారు. ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు 14 నెలల నుంచి విచారించారు. అనేక సాక్ష్యాలను కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారిస్తే రాజకీయ నాయకుల పాత్ర బయటకు వస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి సిట్టు విచారించబోతుంది. ఇక ప్రభాకర్ రావు నోరు విప్పితే అనేక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కూడా అప్పుడు జరిగినట్టు చెప్పేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతని అనుచరుల వద్ద కూడా అతను ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి తాను ఎందుకు ఇరుక్కోవాలి, నేను ఒకరు చెప్తే చేశానని. కాబట్టి అదంతా కూడా ఉన్నట్టు సిట్టు ముందు చెప్పే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే 8:30కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రభాకర్ ల్యాండ్ కాబోతున్నాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆయన నేరుగా తన నివాసానికి వెళ్లి రేపు ఉదయం వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన నుంచి రేపు విచారించి పలు అంశాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు సిట్ అధికారులు. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబి కేటాయించినటువంటి ప్రభుత్వ నిధులను కూడా సొంతంగా వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా సిట్ దర్యాప్తు చేయబోతుంది. ఎందుకంటే వాటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉండదు. అంతర్గత విషయాలు, ఎందుకంటే రాష్ట్ర భద్రతకు సంబంధించి ఎస్ఐబి పనిచేస్తుంది. మావోయిస్టు కార్యకలాపాలకు కావచ్చు, సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేక బడ్జెట్ ని ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆ బడ్జెట్ ని కూడా ప్రభాకర్ రావు దుర్వినియోగం చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి సుదీర్ఘంగా ప్రభాకర్ రావుని విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే శ్రవణ్ రావు ఈ కేసులో చాలా కీలక నిందితుడు. అతని స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. 5 సార్లు ఆయనని విచారించారు. 4 సార్లు పోలీస్ స్టేషన్ పిలిచి విచారించడం జరిగింది. ఒకసారి పీటీ వారెంట్ పై, ప్రస్తుతం శ్రవణ్ రావు జైల్లో ఉన్నాడు, అతన్ని కూడా కస్టడీ పీటీ వారెంట్ పైన ఒకరోజు విచారించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇక ప్రభాకర్ రావు నోరు విప్పితే తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యే అవకాశం కూడా కనబడుతుంది.
ఎస్ అయితే సురేష్ ఇప్పటి వరకు జరిగిన విచారణలో కూడా ప్రభాకర్ విచారణ అయితే ఎంతో కీలకం కానుంది. అయితే అటు ప్రభాకర్ ఏం చెప్తారనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. మరి ఇప్పుడు ప్రభాకర్ విచారణతో కూడా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది అనుకోవచ్చా? అండ్ అలాగే అటు సిట్ నోటీసులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభాకర్ అటు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఏమన్నా అటు రిప్లై ఇచ్చారా? ఖచ్చితంగా ప్రభాకర్ రావుని విచారించనే ఈ కేసులో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన కింది స్థాయి అధికారులు ఒక టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, అదేవిధంగా అడిషనల్ డీసీపీలు తిరుపతి అన్న, భుజంగరావు, డిఎస్పీ ప్రణీత్ రావు వీరు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది నిజమే, కొంతమంది వ్యాపారులను బెదిరించింది నిజమే, అవన్నీ కూడా ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేశామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పారు అనేదే ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులవి, ప్రతిపక్ష నాయకుల, రాజకీయ నాయకులవి వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ప్రభాకర్ రావుకి ఎవరు ఇచ్చారు, వాళ్ళకి వీళ్ళు రాధాకిషన్ రావు, అదేవిధంగా తిరుపతి అన్న, భుజంగరావు వీరందరికీ కూడా ఎవరు ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లు ఎవరి ద్వారా వచ్చాయనే దానిపైనే చాలా కీలకమైన అంశాల అవకాశం ఉంది. ఎందుకంటే జడ్జిల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని దర్యాప్తులో గుర్తించారు. జడ్జిల ఫోన్ నెంబర్లని ఏ పర్పస్ లో ట్యాపింగ్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, చేసి ఎవరిని బెదిరించారు, వాటికి అంత సమాచారం ప్రభాకర్ రావే ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కింది స్థాయి అధికారులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే, మేము ప్రభాకర్ రావు చెప్తేనే మేము ట్యాపింగ్ కు పాల్పడ్డామన్నారు. ఆ ట్యాపింగ్ కు పాల్పడ్డటువంటి ఎక్విప్మెంట్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, ఎవరెవరిని బెదిరించారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు చాలా మంది వ్యాపారులను బెదిరించి ఒక పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్ సేకరించే ప్రయత్నం కూడా ప్రభాకర్ రావు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు నోరు విప్పితే అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఎన్ని నెంబర్లు ట్యాప్ అయ్యాయి, ఎవరెవరిని బెదిరించారు, ఆ ఫోన్ నెంబర్లన్నీ ప్రభాకర్ రావుకి ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశంగా ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావుకి ఇచ్చిన వారి పేరు చెప్తే వారిని నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా తీవ్రమైన నేరం, వ్యక్తిగత జీవితాలకు దూరి మరీ వారు మాట్లాడుకునే విషయాలన్నీ కూడా విని వారిని బ్లాక్మెయిల్ చేయడం అంటే పెద్ద నేరంగా భావిస్తారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినట్టు. ఖచ్చితంగా కొంతమంది ముందుకొచ్చి ఇప్పటికే సిట్టు దర్యాప్తులో చెప్పారు, మరికొంతమంది భయపడి చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారం ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతుంది. రాజకీయ నాయకుల పేర్లు కూడా ప్రభాకర్ రావు వెల్లడించే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారంతో సిట్టు దూకుడుగా ఈసారి విచారించే అవకాశం. ఎందుకంటే ఇప్పటి వరకు విచారణ జరిపిన దాంట్లో నిందితులు ఇచ్చిన సమాచారంతోనే అన్ని ఆధారాలు సేకరించారు. కానీ కేసులో కింగ్ పిన్ అయినటువంటి ప్రభాకర్ రావు మాత్రం అమెరికాకు పారిపోయారు. కాబట్టి అతని స్టేట్మెంట్ ఆధారంగానే మిగతా అరెస్టులు జరగబోయే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల అరెస్టులు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.